వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక వింత ఇది జరుగుతూ ఉంటుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు భలే గమ్మత్తుగా కొన్ని ఏదన్నా బాగా ఒక వ్యతిరేకత వస్తుంది అని అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ వేస్తారు. అసలు యాక్చువల్గా అది ఒక గొప్ప వ్యూహకర్త, ఆయన గొప్ప పరిపాలకుడు అంటాం కన్నా కూడా గొప్ప వ్యూహకర్త. అయితే కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే దొంగపడిన 6 నెలల కుక్క మురిగింది అనేటువంటి ఇలాంటి సామెతలు కొన్ని గుర్తొస్తాయి. హార్డ్గా ఉన్నా కూడా తప్పదు. ఎందుకంటే సింగపూర్లో మోడల్ పోలీసింగ్ ని స్టడీ చేయడానికి ఏపీ మంత్రులు కొంతమంది వెళ్ళారు. హోంమంత్రి అనిత గారితో పాటు మంత్రి నారాయణ గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, ఇంకా ఇలా చాలా మంది ఒక మంత్రుల బృందం వెళ్ళారు. వాళ్ళక్కడ అసలు ఎలా సింగపూర్ చట్టాలు ఎలా ఉన్నాయి, సింగపూర్ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేయడానికి వెళ్ళారంట. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం సీఎం అయ్యారు 2019లో. ఆయన ఏమన్నా ఇలాంటివి చేశారు అని అంటే ఒక అర్థం ఉంది. ఆయన కొత్తగా పాలనలోకి వచ్చారు కాబట్టి ఏమన్నా స్టడీ చేయొచ్చని. ఈయన అసలు ఎప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఈయన ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, చాలా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లాగా చాలా స్ట్రిక్ట్ సీఎం అని ఈయన పేరు, పైగా ఒక సీఈఓలో చేస్తారని పేరు, శాంతి భద్రతలుగా పెట్టింది పేరు అని చెప్పేసి వాళ్ళ అనుకూల మీడియా తెగ రాస్తుంది ఆయన గురించి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, 2014 నుంచి 19 దాకా ఎలా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే ఎంత దారుణంగా శాంతి భద్రతలు పడిపోయాయి అనేటువంటిది మనం పదే చెప్పుకుంటున్న విషయమే. అది చరణం పదే చెప్పుకోవడం. ఎందుకంటే శాంతి భద్రతలు క్షీణించాయి అని మనం చెప్పడం కాదు, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఒక సభలో చాలా గట్టిగా హోంమంత్రి అనిత గారిని, డీజీపీ గారిని చాలా గట్టిగా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది ఎందుకు అనేటువంటిది వేరే చర్చ. ఏదేమైనా సరే, ఇప్పుడు తాజాగా మళ్ళీ సింగపూర్ వెళ్ళి స్టడీ చేస్తున్నారంట. అసలు ఏంటి సింగపూర్ లో స్టడీ చేయాల్సినటువంటి ఇది ఏంటి అని అంటే, ఈ మంత్రుల బృందం విదేశీ పర్యటన వెనకాల అసలు కథ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో సింగపూర్ పాలనలో చట్ట వ్యవస్థ, ప్రజా భద్రత, పట్టణాభివృద్ధి, భూపరిపాలన, నగరపాలన, ఈ అంశాల మీద ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా దృష్టి పెట్టిందా, లేకపోతే ఇది కేవలం విదేశీ పర్యటనల పరంపరలో భాగమా అనేటువంటి చర్చ కూడా వస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రులు బృందం సింగపూర్కి వెళ్ళిన వార్త వలన ఈ ప్రశ్న మళ్ళీ ముందుకు వచ్చింది. హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అచ్చెన్నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఇలా ఉన్నతాధికారులతో కూడినటువంటి బృందం సింగపూర్ పర్యటనకు వెళ్ళడం వెనక అసలు ఉద్దేశం ఏంటి, అసలు వారు ఏం నేర్చుకుంటారో అక్కడ, ఆ మోడల్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయగలమా లేదా అనేటువంటిది ఒకసారి పరిపాలిస్తే, ప్రజా భద్రత అనేది ఎలా సాధించాలి, నగరాలను ఎలా నిర్మించాలి అనే పెద్ద చర్చకి దారితీసే అంశం ఇది. సింగపూర్లో మంత్రుల సమావేశం, ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రతినిధి బృందం సింగపూర్లో భారతీయ వంశజులు అధికంగా ఉండే లిటిల్ ఇండియా ప్రాంతంలో సమావేశమైంది ఈ బృందం. అక్కడ సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగం వారిని ఆహ్వానించి దేశంలోని చట్టపరమైన నిర్మాణం, ప్రజా భద్రతా వ్యవస్థ, పోలీసింగ్ పద్ధతులు, నేర నియంత్రణ విధానాల మీద సమగ్రమైన వివరణ ఇచ్చారు. ప్రత్యేకంగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అంటే ఏంటో, ప్రజలను కేంద్రంగా పెట్టుకుని పోలీసింగ్ ఎలా జరుగుతుందో వివరించారు. అక్కడ పోలీసులు కేవలం నేరస్తులను పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రజల్లో విశ్వాసం కల్పించడం, సమస్యలను ముందుగానే గుర్తించడం, సమాజంతో కలిసి పనిచేయడం ప్రధాన లక్ష్యం. ఇది మన దేశంలో కల్పించే పోలీసింగ్ కి పూర్తి భిన్నం. ఇది సింగపూర్ పోలీసింగ్ మోడల్ అంటే ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశాల్లో ఒకటిగా సింగపూర్ గుర్తింపు పొందింది. అక్కడ రాత్రి 2 గంటలు కూడా మహిళలు ఒంటరిగా నడవగలరని చెప్తే మాత్రం అది అతిశయోక్తి కాదు. ఎందుకనంటే ప్రధానంగా కఠినమైన చట్టాలు ఉంటాయి అక్కడ. సింగపూర్లో నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. డ్రగ్స్, అవినీతి, మహిళలపై నేరాలు, వీధి హింస, ఇలా ఏదైనా సరే వేగంగా విచారణ, ఖచ్చితమైన శిక్ష, ఇవన్నీ ఉంటాయి. సరే, మనకిప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఉన్నాయి, అసలు ముఖ్యంగా నాయకులే, అటు కోనేటి ఆదిమూలం నుంచి తీసుకుంటే ఇక్కడ మన అరవ శ్రీధర్ కానీ ఇంకా రకరకాలు, వీళ్ళందరివి కూడా ప్రస్తుతం అసలు ఏమీ కేసులు ముందుకు నడిచిన పరిస్థితి లేవు. ఆ కిరణ్ రాయల నేత్రం ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు. సో వీటికి వేగవంతమైనటువంటి విచారణ, ఖచ్చితమైన శిక్ష ఇవి సింగపూర్లో ఉంటాయంట. ఇక్కడ లేదనే విషయం మనం చెప్పక్కర్లేదు, ఈ ఎగ్జాంపుల్స్ చాలు. ఇక రెండోది టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ. ఇది టెక్నాలజీ అని పదే జపం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. రియల్ టైం గవర్నెన్స్ అని ఇలా కొత్త పదాలు అనమాట. ఇవన్నీ సింగపూర్ అక్కడి నుంచి తెచ్చుకున్నవే, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ, రియల్ టైం గవర్నెన్స్ ఇవన్నీ. బట్ వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఇంప్లిమెంట్ కాదు. ఇక్కడ ఓన్లీ వాళ్ళ పేపర్లో, వాళ్ళ మీడియాలో మాత్రమే వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఆయన ఏమంటే బహిరంగ సభల్లో వాటి గురించి ప్రస్తావిస్తారు, ఆ పదాలు పలుకుతారు. సో ఇంత నేను అడ్వాన్స్గా ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి, ఆలోచించడం ముఖ్యం కాదు కదా, దాని ఆచరణలో పెట్టడం ముఖ్యం. బట్ ఆచరణకు వచ్చేసరికి ఏంటి అనేటువంటిది మనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సంఘటనలే
పెద్ద ఎగ్జాంపుల్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, ప్రతి సంఘటనపై తక్షణంగా స్పందించేటువంటి వ్యవస్థ ఉంటుంది అక్కడ సింగపూర్లో. ఇంకా ప్రజల భాగస్వామ్యం అనేటువంటిది చాలా కీలకం. అక్కడ ప్రతి కాలనీలో కమ్యూనిటీ పోలీసింగ్ ఉంటుంది. ప్రజలు పోలీసులకు సహకరిస్తారు, పోలీసులపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఇది కేవలం పోలీస్ స్టేషన్ స్థాయి పని కాదు, మొత్తం పాలనా వ్యవస్థ కలిసి పనిచేసే మోడల్. ఆంధ్రప్రదేశ్కి ఇది ఎంతవరకు అవసరం అనేటువంటిది, ఇక్కడ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటిది ఒక ప్రశ్న. బట్ చేయాలనుకుంటే చేయొచ్చు, అది చాలా గుడ్ అవన్నీ కూడా. కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఎంతవరకు ఇక్కడ పాసిబిలిటీ అనేటువంటిది ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా మహిళల భద్రత, రాజకీయ హింస, సోషల్ మీడియా కేసులు, ఫిర్యాదులపై ఆలస్యం, పోలీస్ వ్యవస్థపై రాజకీయ ప్రభావం, అసలు కేసులే తీసుకోవట్లేదు కదా. కేసు పెట్టడానికి వెళ్తే అసలు ఎఫ్ఐఆరే నమోదు చేయట్లేదు చాలా చోట్ల. పైగా అరవ శ్రీధర్ విషయంలో కానీ ఇంకా చాలా విషయాల్లో, ఆయన కోన రవికుమార్ వీళ్ళ విషయాల్లో జరిగింది ఏంటి, రివర్స్లో కేసులు పెట్టారు. పాపం ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళ మీద రివర్స్లో కేసులు పెట్టారు. ఒకవైపు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ బాగుంది అని ఉంటుంది, మరోవైపు ప్రతిపక్షాలు పోలీసింగ్ రాజకీయపరమైంది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. సింగపూర్ మోడల్ని అధ్యయనం చేయడం అనేటువంటిది మంచి ఆలోచనే, కానీ అది కేవలం ఫోటో సెషన్గా మిగలకూడదు. ఇది చాలా అండర్లైన్ చేయాల్సిన పాయింట్. అక్కడ నేర్చుకున్నది ఇక్కడ అమలు చేయాలి. ఇక భవిష్యత్ నగరాల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, గ్రీన్ అర్బన్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీస్, భూ వినియోగ ప్రణాళిక, వాటర్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రశ్న ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. అమరావతి, విశాఖ, మావిగన్ వంటి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదనమాట ప్లాన్. అంటే ఇప్పుడు అబ్బో సింగపూర్ వెళ్ళింది ఇది మరి ముందే చెప్పారు కదా, 2014లోనే సింగపూర్ అన్నారు, అంతకుముందు హైటెక్ సిటీ కట్టా అన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వెళ్ళి స్టడీ చేయాల్సిందే ఉంది. అమరావతి ప్లాన్లు అవన్నీ కూడా సింగపూర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ఇక్కడ ఏమైనా అనుకుంటారేమో, రాజమౌళి గారి చేత కూడా ఒక డిజైన్ చేయించి ఇన్ని చేశారు. మరి ఇప్పుడు అది ఎక్కడుందో మనకు తెలుసు, వర్షాలు వస్తే అక్కడ పరిస్థితి ఏంటో తెలుసు, అక్కడ తుప్పలు అవన్నీ ఏంటో తెలుసు పరిస్థితి ఇవి. సో ఈ రాజధాని అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఇప్పుడు ఈ సింగపూర్ మంత్రుల బృందం అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాగానే మొత్తం గ్రాఫిక్స్లో కట్టేస్తున్నారు. మళ్ళీ ఇంకో గ్రాఫిక్ డిజైన్ బయటకు వస్తుంది అనమాట. సో ఈ సింగపూర్ మోడల్ అధ్యయనం చేశామని చెప్పుకోవడానికి, ఫోటో సెషన్ కోసం అనేటువంటిది వచ్చిన పాయింట్ కదా, అదే కీలకం. సింగపూర్ సంబంధం కూడా చారిత్రక నేపథ్యం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో కలిసి అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అప్పట్లో సింగపూర్ కన్సార్టియం ద్వారా భారీ అర్బన్ ప్లానింగ్ ప్రతిపాదనలు వచ్చాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని పెద్ద కళ చూపించారు గ్రాఫిక్స్. కానీ ప్రభుత్వం మారింది, విధానాలు మారే, అమరావతి వివాదాస్పదమైంది. ఇప్పుడు మళ్ళీ సింగపూర్ పర్యటన అంటే ప్రభుత్వం మళ్ళీ అదే దిశలో ఆలోచిస్తుందా, కేవలం పరిపాలన అధ్యయనమా లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా, ఇది ప్రజలు గమనిస్తున్నారు. పర్యటన ఫలితం ఏంటి అనేటువంటిది, ఎందుకంటే విదేశీ పర్యటనలు కొత్త కావు. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని ఇది పెట్టుబడులు అంటూ దావోస్కి వెళ్తుంది. అక్కడి నుంచి రూపాయి పెట్టుబడి వచ్చే పరిస్థితి ఏముండదు, ఉత్తి ఎంఓయూలు జరుగుతాయి. మాకు దాంతో ప్రయోజనం ఏంటని ప్రజలు అడుగుతారు. సింగపూర్ వెళ్ళి ఫోటోలు దిగితే సరిపోదు. మన రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ అనేటువంటిది ఎలా ఉంది, అసలు అది సులభంగా జరుగుతుందా లేదా అనేటువంటిది ముందు ఇటువంటి విషయాలు ఫస్ట్ వాటిని క్లియర్ చేయాలి. మహిళ రాత్రి భయం లేకుండా బయటకు రావచ్చా, ల్యాండ్ రికార్డులు పారదర్శకం అయ్యాయా, నగరాల్లో ట్రాఫిక్ తగ్గిందా, అవినీతి తగ్గిందా, ఇవి జరిగితేనే ఈ పర్యటనకి అర్థం ఉంటుంది. సింగపూర్లో అవినీతి నియంత్రణ సింగపూర్ విజయంలో మరో ప్రధానమైనటువంటి అంశం అవినీతి నియంత్రణ. అక్కడ అవినీతి అంటే శూన్యం అనమాట. ఆల్మోస్ట్ అవినీతి అనేది మ్యాక్సిమం ఉండదు. మంత్రి అయినా అధికారి అయినా కూడా అక్కడ ఒక ఈశ్వరన్ అనే మంత్రిని అక్కడ అవినీతి మీద తొలగించినటువంటి సంఘటన మాకు తెలిసిందే. సో పాలనలో మార్పు రావాలంటే మొదటగా అకౌంటబిలిటీ రావాలి. సింగపూర్ హోంమంత్రి చెప్పినటువంటి పొలిటికల్ అకౌంటబిలిటీ అనేటువంటి అంశం ఈ సందర్భంగా అది గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇక ఆంధ్రప్రదేశ్లో భూమి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యంత సున్నితమైన అంశం. ల్యాండ్ రికార్డులు, వివాదాలు, ఆక్రమణలు, భూ కేటాయింపులు, ఇలా ఎన్నో సమస్యలు కేంద్రంగా ఉంది. సింగపూర్లో భూ పరిపాలన చాలా క్రమబద్ధంగా ఉంటుంది. డిజిటల్ రికార్డులు, పారదర్శక అనుమతులు, స్పష్టమైన జోనింగ్ విధానం. సో ఇది మన రాష్ట్రంలో కూడా అమలు అయితే చాలా బాగుంటుంది. రైతులకి, పెట్టుబడిదారులకి, సాధారణ ప్రజలకి భారీ ఉపశమనం. మహిళల భద్రత అనేటువంటిది నిజంగా పరీక్ష ప్రతి ప్రభుత్వానికి కూడా. సింగపూర్ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తుంది, అందులో నో డౌట్. మన రాష్ట్రంలో కూడా మహిళలపై నేరాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సమర్థ పోలీసింగ్, సైబర్ హెల్ప్ లైన్లు ఇవన్నీ తక్షణం అవసరం. గ్రౌండ్లో భద్రత కనిపించాలి. క్షేత్రస్థాయిలో రాజకీయంగా కూడా ఈ పర్యటన కేవలం పరిపాలన ప్రయాణమేనా లేక రాజకీయ సంకేతమా అనేటువంటిది విశ్లేషకులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మేము గ్లోబల్ స్టాండర్డ్స్తో పాలన చేస్తాం అనే సంకేతం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిసారి ప్రయత్నిస్తుంది. పెట్టుబడిదారులకి, పట్టణ మధ్యతరగతికి, అలాగే అంతర్జాతీయ వేదికలకి
వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ అనమాట, మేము ఇదిగో సింగపూర్లో వెళ్ళి సింగపూర్లో స్టడీ చేసామని. కానీ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగింది అనేటువంటిదే ఇక్కడ ముందుకు వచ్చేటువంటి ప్రశ్న. కేవలం ఒక విదేశీ పర్యటన అని చెప్పుకోవడానికి మాత్రం మిగిలిపోతుందా, ఇది దీనివల్ల ఏమైనా ఫలితాలు వస్తాయా అనేటువంటి రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి.